నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. వృద్ధురాలిపై యువకుడు హత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు మరియు ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల మేరకు యనకండ్ల గ్రామంలోని దళిత సామాజిక వర్గానికి చెందిన వృద్ధురాలు పశువుల కోసం గడ్డి మోపు ఎత్తుకొని పొలం నుంచి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన అమర్నాథ్ యాదవ్ అనే యువకుడు వృద్ధురాలు లక్ష్మమ్మ వెనుక వైపు నుంచి వచ్చి నోరు మూసి అత్యాచార యత్నానికి పాల్పడి విచక్షణ రహితంగా దాడికి పాల్పడుతుండగా ఆమె గట్టిగా కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న మద్దిలేట్ అనే వ్యక్తి గట్టిగా అరవడంతో అమర్నాథ్ వృద్ధురాలిపై దాడి చేసి పరారీ అయినట్లు తెలిపారు. ఈ ఘటన వారం రోజుల తర్వాత జరిగిన విషయాన్ని ఇంట్లోని కుటుంబ సభ్యులకు చెప్పుకొని వృద్ధురాలు తీవ్ర మనోవేదనకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. లక్ష్మమ్మ మృతి చెందిన ఘటనపై కుటుంబ సభ్యులు బనగానపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ యువకుడు యనకండ్ల గ్రామంలో కొంతమంది మహిళలపై గతంలో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆరోపణలు ఉన్నట్లు బనగానపల్లె 2 టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లిన సమాచారం. సార్, మాది నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామం. నేను దస్తగిరమ్మ నా పేరు. మా అత్త పేరు ముద్దారం లక్ష్మమ్మ. 15వ తేదీ సంక్రాంతి పండుగ నాడు మా అత్త పొలం గడ్డి కోసం అని చేనుకు వెళ్ళింది. 4 గంటల సమయంలో పోయి 5 గంటలకల్లా గడ్డి కోసుకొని తిరిగి వస్తుండగా చేను దగ్గర దాట్ల అమర్నాథ్ అనే పిల్లోడు మా అత్తపై వెనక నుంచి వచ్చి మోపు కింద దొబ్బి ఆమెను ఇంకా కింద పడేసి గొంతు నోట్లు ఇట్లా ఏళ్ళు పెట్టి చీల్చి గుండెల మీద కూర్చొని ఆమెనైతే మానసిక ఇబ్బందిగా గురి చేసి ఆమెను ఇంకా ఎంత రానా హింసించినాడంటే అది మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను. నేనైతే అంత రానా ఘోరంగా ఆమెకు అవమానం జరిగింది. ఆ విధంగా జరిగిన వెంటనే ఇంటికి వచ్చి ఎవరికే కానీ చెప్పకుండా ఆమె ఇంకా అంతకు ఆమెను మనస్తాపన చెంది ఇంకా ఆమె మనసులో బాధపడి నలిగిపోతుంటే పోయి అడిగినాం ఎందుకు ఏమైంది అని. ఇట్లమ్మా నాకైతే నేను గడ్డి మోపు ఎత్తుకొని వచ్చంటే దాంట్లో అమర్నాథ్ అని గొల్లోల పిల్లోడు నా వెనక నుంచి వచ్చి మోపు దబ్బి నన్ను కింద వారేసి గుండెల మీద కూర్చొని నాకు నోట్లంతా ఇట్లా చీల్చి నన్ను ఇంకా మాటలు అయితే నేను చెప్పలేకున్నాను. అట్లా జరిగింది సార్. ఆమె ఇంటికి వచ్చి ఆమె మా కోడళ్ళకి చెప్పలేక బిడ్డకి చెప్పలేక కొడుకులకు చెప్పలేక ఆమె ఎంత ఆవేదన చెందిందో మాకైతే మాటలంగా నేను చెప్పలేకపోతున్నా. అసలు ఆమె వాడు ఎంత కిరాతకంగా ఆమెని హింసించినాడో. మాది యనకండ్ల గ్రామం. నేను పెట్రోల్ బంక్లో పోతంటే చేనులోకి పోయినాక కొంత దూరం నడిచిపోయినాక గొంతు అరిసిన పట్టినే ఎవడు వాడు అన్నలకల్లా దొమ్మల మీద పడి తొక్కి పెట్టినాడు. తొక్కి పెట్టింటే ఎవడు అరిచి అన్నాలకల్లా పట్టినే ఇడిచిపెట్టి పోయిన పట్టినే మళ్ళీ ఆమె వచ్చి ఎవరు ఆ పిల్లోడు అని అడిగితే ఎవరు దాటల్లో పిల్లోడే వాడు అనింది. అన్నే పట్టినే చెక్కిళ్ళ కల్లా రక్తం కారిన పట్టినే నువ్వు మళ్ళీ నాయన ఎవరో చెప్పాక ఇంటికాడ నా కొడుకులు తాగుతోళ్ళు ఎవరో చెప్పకుండా ఉండు నాయన అని నాతో అన్నింది. అన్నీ పట్టి నువ్వు ఎవరు చెప్పుకోలే, నేనే కడుపులో పెట్టుకొని ఉండా. పేరు మూలింటి మునయ్య మాదిగా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. 22వ తేదీ యనకండ్ల గ్రామంలో ఉదారం లక్ష్మీదేవి అని ఆమె పొలం ఉన్నది. ఆ పొలంలోకి ప్రతిరోజు ఆమె చేనులోకి గడ్డి పెట్టుకొని కల్పించుకోనికి పోతుంటారు. ఆమె కాకుండా మిగతా వాళ్ళ కూడా పోతుంటారు. కానీ ఆమె పైన దాడి జరిగినది అనేది మాకు కూడా ఇంప్రూవ్ తెలిసింది కాబట్టి మేము ఇది మీడియాతో మాట్లాడుతున్నాము. ఆమె పైన ఆమెకు 65 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి అమర్నాథ్ అనే పొట్టగాడు, అతనికి 23 సంవత్సరాల వయసు ఉన్నది. ఆమె గడ్డి మోపు కట్టుకొని పెయిన్ ఎత్తి పెట్టుకొని వచ్చే సమయంలో దాపున ఉండి వచ్చి ఆమె గడ్డి మోపు పక్కకు తొలగి దొబ్బేసి ఆమెను బలత్కారంగా అతని ఇష్టం వచ్చినట్టు చేసి కాకోకుండా మళ్ళీ బయట పోతే చెప్పుతాదేమని ఆమెను కింద పడవేసి రొమ్మల మీద కూర్చొని బలవంతంగా గుద్ది ఆ గాయాలు చేసి ఆ సమయంలోనే ఒక దారిన ఒక మద్దిలేడు అనే పొట్టగాడు పోతుంటే ఈమె అరిచే అరుపులకు అతను వెనక్కి తిరిగి చూసి ఎవరు అని గట్టిగా వాడు అరిచాల కల్లా వాడు విడిచిపెట్టి పారిపోయినాడు. తర్వాత ఆమెను లేపి
ఓదార్చి ఆమెను భయపడకమ్మా, నువ్వు చిన్నగా ఇంటికి పోవని చెప్పడం జరిగింది.